అమెరికా క్యారియర్ విమానం రష్యాలో ల్యాండ్ అయింది. ఎందుకు? అమెరికా విమానదళానికి చెందిన భారీ సైనిక రవాణా విమానం ఒకటి మాస్కోలోని నుకోవో విమానాశ్రయంలో దిగింది. విమానం లాత్వియా రాజధాని రిగా నుంచి బయలుదేరి ఇప్పుడు రష్యా రాజధానికి చేరుకుంది. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్. ఇవి సైనిక విమానాలు సాధారణంగా సైనికులకు సంబంధించిన సామాన్లు పరికరాలు రవాణా చేయడానికి ఉపయోగిస్తాయి. విమానం 2 రోజుల క్రితం అమెరికాలోని మ్యారీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి రిగాకు వచ్చింది. ఆ బేస్ అమెరికా అధ్యక్షుడు ప్రత్యేక విమానాలకు సంబంధించిన ప్రాంతం. అక్కడి నుంచి రిగా వచ్చి అక్కడే 2 రోజులు ఉండి ఆ తర్వాత మాస్కోకి ఎగిరొచ్చింది. ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం విమానం ఉదయం రిగా నుంచి బయలుదేరి మాస్కోకి 10 గంటల సమయానికి నుకోవోలో దిగింది. ఇప్పటిదాకా అమెరికా లేదా రష్యా అధికారులు ఎవరు విమానం ఎందుకు వచ్చిందో అధికారికంగా చెప్పట్లేదు. క్రెమ్లిన్ అయితే మాత్రం తమకి విమానం గురించి ఏ సమాచారం లేదని చెప్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా సైనిక విమానం నేరుగా రష్యాకు వెళ్ళడం అనేటటువంటిది ఇంతవరకు జరగలేదు. దాంతో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ విషయం మీద ఇదిగో ఇదే అనమాట గ్లోబ్ మాస్టర్. అంటే దీంట్లో విమానాలు కూడా యుద్ధ విమానాలు కూడా మోసుకెళ్ళచ్చు, అంత పెద్దది ఉంటుంది. దీంట్లో కావాల్సినటువంటి కొన్ని వేల మందిని ఎక్కించుకుని వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నదన్నమాట. సంథింగ్ ఏదో జరిగింది.